వారం వారం సరికొత్త మూవీ రివ్యూస్ మీకు అందించే ఇంటర్వెల్ షోకి స్వాగతం. ఈ వారం మనం ఆటోనగర్ మూవీ విశేషాలు తెలుసుకోబోతున్నాం. సో ఆ మూవీ రివ్యూస్ మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు క్రిటిక్ శ్రీను గారు. వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నాను. సో ఆటోనగర్ సూర్య అనేది చాలాసార్లు ఆగుతూ రిలీజ్ అవుతుంది కానీ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఎట్టకేలకు 27th రిలీజ్ అయింది. సో ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందంటారా మూవీ? రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకులు అందరూ, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అమ్మయ్య రిలీజ్ అవుతుంది అనుకున్నారు. అనుకున్న రిలీజ్ డేట్ అనౌన్స్ కాగానే మళ్ళీ ఎవరో కేసు వేసారు అనగానే ఎప్పుడవుతుందా అని ఒక చిన్న మళ్ళీ ఒక భయం, వాళ్ళంటే ఒక నిట్టూర్పు లాంటిది ఇచ్చారు. తర్వాత ఎట్టకేలకు దిల్ రాజు గారు అండ్ అలంకార్ ప్రసాద్ వీళ్ళ సహాయంతో మొత్తానికి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత సినిమా చూశాక ఈ సినిమా కోసమా ఇంతకాలం వెయిట్ చేసింది మనం అనేలా ఫ్యాన్స్ పాపం నిరుత్సాహపడ్డారనే చెప్పొచ్చు. తెలిసి మనుషుల్లో 4 జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది, లోఫర్ జాతి. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయినా ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు, మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. ఓకే, అంటే స్టోరీ పరంగా ఎలా ఉందంటారు ఈ మూవీ? స్టోరీ రెగ్యులర్ స్టోరీ అండి. ఒక చిన్న ఇన్సిడెంట్తో అనాథగా మారుతాడు హీరో. సో ఆ హీరో కొన్ని పరిస్థితుల వల్ల ఆటోనగర్ అనే ఒక ఏరియాలో పెరగాల్సి వస్తుంది ఒక అనాథగా. అంటే అందరూ తన వాళ్ళు ఉన్నా కానీ అనాథగానే పెరుగుతాడు. సో అక్కడ జరిగే పరిస్థితుల్లో తన ఒక ఫ్రెండ్ కోసం జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. జైలు నుండి వచ్చాక తనకున్న టాలెంట్తో ఎలా ఎదిగాడు అనేది ఒకటి, ప్లస్ ఆ టాలెంట్ చూపించుకోవడానికి అక్కడ జరిగే కొన్ని రౌడీస్ కానీ ఒక వ్యవస్థ మనుషులందరినీ ఎలా కంట్రోల్ చేస్తున్నారు, కొందరు వ్యక్తులు వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి వాళ్ళందరినీ ఎలా విడిపించాడు అనేది మెయిన్ స్టోరీ. సో కాకపోతే ఇలాంటి స్టోరీలు మనకు చాలా వచ్చాయి. ఒక రకంగా శివ కావచ్చు, ఇంతకుముందు వచ్చిన బెజవాడ రౌడీలు, అంటే రౌడీ బ్యాక్డ్రాప్, అంటే ఎస్పెషల్లీ విజయవాడ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు. అది 1973 నుంచి 1990 ఆ కాలం ఏరియా, ఆ కాలం ఉన్న పరిస్థితులకు తగ్గట్టు కథ తయారు చేసుకున్నారు కాబట్టి సో ఆ కాల పరిస్థితుల తరహాలే సినిమా ఉన్నది. ఇది నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం. మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. ఇది నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం. మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. ఓకే, సమంత ఇంతకుముందు నాగ చైతన్యతో ఏం మాయ చేసావే మూవీ తీశారు. అండ్ ఈ మూవీలో ఎలా ఉంది వారిద్దరి క్యారెక్టర్ పరంగా కానీ? మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఏ మ్యాచ్ చేసావో కానీ, మొన్న రిలీజ్ అయిన మనం కానీ మంచి కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య బాగుంది. ఇందులో కూడా ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ఉంటుంది రొమాన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే చిన్న చిన్న లవ్ సీన్స్. బట్ సెకండ్ హాఫ్లో మరి తన డేట్స్ ప్రాబ్లం వలన, అంటే బాగా డిలే అవ్వడం వల్ల తన డేట్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు మోస్ట్లీ.
ఇంకా క్లైమాక్స్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో సమంత ఎక్కడ చాలా తక్కువ ఏదో 2-3 సీన్లలో కమెడియన్ వచ్చి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంటా అంతే తప్ప అసలు ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నదైతే పెద్దగా లేదు సమంతకి. ఓకే, ప్రతి మూవీకి వచ్చేసి మ్యూజిక్ చాలా హైలైట్. ఎగ్జాక్ట్లీ. దీనికి కూడా బాగుందని చెప్పి ప్రేక్షకులు అంటున్నారు, అండ్ మీరేమంటారు? అనూప్ మ్యూజిక్ స్పెషల్గా బాగుంటుందని ఈ మధ్య కాలంలో మనం కానీ అంతకుముందు వచ్చిన ఇష్క్ గుండె జరగాలని చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పెద్ద సినిమాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, బట్ ఇందులో కూడా బాగానే ఇచ్చాడు. 2 సాంగ్స్ వరకు చాలా బాగా చేశాడు. కాకపోతే ఆయన స్పెషల్లీ రికార్డింగ్ అద్భుతంగా ఇస్తాడు ప్రతి సినిమాకు. కానీ ఇందులో మరి ఎక్కడ తేడా జరిగిందో తనకు, కానీ ఆయన అనూప్ ఇచ్చిన అంటే అనూప్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రికార్డింగ్ రాలేదు ఈ సినిమాకు. సో తనే ఇచ్చాడా లేకపోతే లాస్ట్ మినిట్లో డిలే అయిందని చెప్పి తన అసిస్టెంట్తో చేయించాడో తెలియదు, కానీ బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని చెప్పాలి రికార్డింగ్. ఒకటా రెండా మూడా ఏడా రేయి పగలు తేడాలేమి తెలియకుందిరా. ఓ ఆకాశం రంగు చూడరా, నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా. ఎంతరా గొలిగట్ట ఎంతరా ఒకటా రెండా మూడా ఏడా రేయి పగలు తేడాలేమి తెలియకుందిరా. ఓ ఆకాశం రంగు చూడరా, నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా. ఆటోనగర్ సూర్య విశేషాలు తెలుసుకునే ముందు ఇంటర్వెల్లో చిన్న ఇంటర్వెల్. వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వెల్. ఓకే, డైరెక్టర్ వచ్చేసి ఏంటంటే దేవకట్ట గారు. అండ్ ఆయన ఇంతకుముందు 2-3 సినిమాలు తీశారు. ప్రస్థానం ఒకటి, ఇంకొక సినిమా కూడా వెన్నెల సినిమా ఒకటి తీశారు. అండ్ ఆ 2 మూవీస్ కంటే ఈ మూవీ డిఫరెంట్గా ఉందంటారా, సేమ్ స్టోరీ అంటారా? సేమ్ స్టోరీ ఏం కదండి, అంటే వెన్నెల కంప్లీట్ ఒక ఎన్ఆర్ఐ బేస్డ్ మూవీ. సో దాంట్లో కంప్లీట్ కామెడీతో వెళ్ళిపోయాడు ఆ సినిమా, మంచి పేరు వచ్చింది. తర్వాత ప్రస్థానం వచ్చేసి అసలు తనలోని రైటర్ని ఆ సినిమా ఎలివేట్ చేసి, అంటే ఆ సినిమా పెద్ద కమర్షియల్గా పెద్ద హిట్ ఏం కాదు, కానీ ఒక మంచి సినిమాగా సినిమాలు ఇలా కూడా తీయొచ్చు అనే ఒక మంచి సినిమాగా ఆ పేరు వచ్చింది. ప్లస్ దేవకట్టకి ఎస్పెషల్ ఆ సినిమాతో తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి దాని నెక్స్ట్ సినిమానే నాగ చైతన్యం లాంటి ఒక యంగ్ హీరోతో, పైగా ఆటోనగర్ సూర్య అనే టైటిల్తో పెట్టగానే ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ప్లస్ ఇందులో ఏం చెప్పబోతున్నాడు, ఎలాంటి డైలాగ్స్ రాస్తున్నాడు అనేది పెరిగింది. కానీ డైలాగ్స్ విషయంలో 100% అతను సక్సెస్ అయ్యాడు. ప్రతి డైలాగు ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తుంది ఈ సినిమాలో. బట్ డైరెక్షన్ విషయంలో అంటే డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ డైరెక్షన్ మీద తక్కువ, స్క్రీన్ ప్లే మీద తక్కువ పెట్టినట్టుంది. సో ఆ డైరెక్షన్ విషయంలో ఆ సినిమాలతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సినిమా పెద్దగా అతనికి యూజ్ అవ్వదనే చెప్పొచ్చు. పక్కనోడి ఫెయిలియర్ చూసి ఇంట్లో కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడా గెలుపనేదే ఉండదురా. నేను తలపడేది ఎప్పుడు నాతోనేరా, నీలాంటి శవాలతో కాదు. నా దృష్టిలో భయపడేవాడు భయపెట్టేవాడు ఇద్దరు శవాలే. నా పేరు సూర్య. ఓకే, ఈ మూవీకి స్టోరీ కూడా అతనే రాశారు కదా? అవును, తన ప్రతి సినిమా మ్యాక్సిమం తనే రాసుకుంటాడు డైలాగ్స్ అని. అయితే ఇందులో డైలాగ్స్ కూడా మెయిన్ అంటే ఆ హీరోకు తగ్గ డైలాగ్స్ రాసుకోకుండా హెవీ డైలాగ్స్ రాసుకున్నాడు.
సో ఆ ఏజ్కు తగ్గ డైలాగ్స్ లేవు ఒకటి. సో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు భయపెట్టేవాడు ఎప్పుడు కానీ తనే ఎక్కువ భయపడతాడు అని. సో అలాంటి ఒక మంచి మంచి డైలాగ్స్ అంటే నేను భయపడేవాడు 2 శవంతో సమానం. నేను తలపడేది ఎప్పుడు నాతోనే రా, నీలాంటి శవాలతో కాదు. నా దృష్టిలో భయపడేవాడు భయపెట్టేవాడు 2 శవాలే. అంటే ఇలాంటి డైలాగ్స్ బాగుంటాయి కానీ కామన్ మ్యాన్కు ఎక్కువగా తొందరగా రీచ్ కావు. అంటే అంత తొందరగా అతను దాన్ని ఎనలైజ్ చేసుకొని ఈ డైలాగ్ ఏంటి ఇలా అని, అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు క్రిటిసిజం చేసే వాళ్ళకు ఈ డైలాగ్స్ అర్థమవుతాయేమో కానీ కామన్ మ్యాన్కి ఇంత కాంప్లికేటెడ్ డైలాగ్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆలోపే సినిమా ఎంతవరకు నిలబడుతుందో తెలియదు కాబట్టి సో డైలాగ్స్ విషయంలో కూడా కొంచెం ఈజీ డైలాగ్స్లోకి వెళ్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, నాగ చైతన్య గారు ఫస్ట్ నుంచి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు సినిమా తర్వాత సినిమా లాగా. సో అదేంటంటే ఈ మూవీలో తన ఇంప్రూవ్మెంట్ ఎక్కడి వరకు ఉంది? అంటే మాస్ హీరోగా అందరు లైక్ చేస్తారు. అవునవును, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఇది మనం కంటే ముందే షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ మనంలో ఆల్రెడీ తను మంచి ప్రూవ్డ్ యాక్టర్గా వచ్చాడు. బట్ ఇందులో కూడా చాలా బాగా అంటే మాసివ్గా బెటర్ దెన్ అంతకుముందు ప్రీవియస్ సినిమాస్ కంటే. ఎగ్జాక్ట్లీ ఫైట్స్ విషయంలో కానీ డైలాగ్స్ డెలివరీ కానీ అంత ప్రీవియస్ మ్యూజిక్ కంపారిజన్ చేస్తే చాలా బాగా చేశాడు. కానీ ఇంకా డెవలప్ కావాలి డైలాగ్స్. ఎందుకంటే దీంట్లో ఉన్న హెవీ డైలాగ్స్కు ఒక్కొక్కసారి ఆ డైలాగ్స్ తన నోటి ద్వారా వచ్చినప్పుడు తేలిపోయినాయి కొన్ని డైలాగ్స్. అంటే హెవీ డైలాగ్స్ చెప్పలేకపోయాడు. సో అలాంటి ఇంకొంచెం చిన్న మిస్టేక్స్ తను సెట్ చేసుకుంటే డెఫినెట్గా బిగ్ స్టార్. ఓకే, తెలిసి మనుషుల్లో 4 జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది, లోఫర్ జాతి. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయినా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. సమంత గారు తన పాత్రకి న్యాయం చేశారంటారా? సమంత తను చేసే ప్రతి సినిమా తను పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా చేస్తుంది. ఈ సినిమాలో కూడా ఎక్కువ స్కోప్ లేదు తనకు. 2 సాంగ్స్, చిన్న క్యారెక్టర్, అంటే ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ శాతం ఉంటుంది. సెకండ్ హాఫ్లో తను తక్కువ. కంప్లీట్ ఒక వ్యవస్థ మీద తను పోరాడే ఆ సీన్లతోనే వెళ్ళిపోతారు. సో తన ఉన్న పాత్ర పరిధి మేరకు బాగా చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీలో టెక్నికల్ పరంగా ఫోటోగ్రఫీ కానీ కొరియోగ్రఫీ కానీ ఎలా ఉందంటారు? ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ 1973 నుంచి 1990 ఆ థీమ్ తీసుకురావడానికి చాలా బాగా చేస్తారు. మనకి ఎక్కడ అంటే ప్రజెంట్ 2014 ఆ టైప్ ఏం కనబడుతుంది మనకంటే. మొబైల్ ఫోన్స్ యూస్ చేయడం కానీ ఎక్కువ అలాంటివి ఏమండి. ఏమన్నా మన ల్యాండ్ ఫోన్స్ డిఫరెంట్ ఆ సిస్టమ్ అంటే ఆ డేస్లో ఉన్న ఫోన్స్ చూపించడం కానీ, అప్పుడున్న పరిస్థితుల కాలనీస్, ఆ డ్రైనేజెస్ అవి న్యాచురల్గా తీశారు. అప్పటి పరిస్థితులు మనకు రియల్గా 1990లో ఎలా ఉందో అలానే చూపించాడు ఫోటోగ్రఫీ పరంగా. ఆర్ట్ కానీ సేమ్ ఆ పరిస్థితి చూడడానికి చాలా తను బాగా కష్టపడినట్టే తెలుస్తుంది. టెక్నికల్ పరంగా డెఫినెట్గా కెమెరా చాలా బాగా యూజ్ చేశాడని చెప్పొచ్చు. అయితే ఎడిటర్ ఇంకా తనకు చాలా పని చెప్పాల్సి ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes దాకా ఇప్పుడు 2 సాంగ్స్ ఉన్నాయి. అవి ఎందుకు వస్తాయో తెలియదు, సడన్గా వచ్చేస్తుండే సాంగ్స్. ఒక ఐటమ్ సాంగ్ కానీ అండ్ ఇంకోటి బ్రహ్మానందం మీద స్పెషల్లీ ఒక సాంగ్ ఉంది. నిజంగా ప్రేక్షకులు అయితే ఆ సాంగ్ రాగానే అయ్యో అని ఇలా తల కొట్టుకోవడం చూశాను. అంటే ఒక మంచి టెంపో రన్ అవుతున్న సమయంలో ఆ సాంగ్స్ వచ్చేసి చాలా డిస్టర్బ్గా ఉంటాయి. సో అలాంటివన్నీ కొంచెం ఎడిటింగ్ కొంచెం ల్యాగ్లో అవన్నీ ఎడిట్ చేస్తే మోస్ట్లీ ఐ థింక్ 15 నిమిషాల సినిమా అయితే. అంటే నిన్న వచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం మాకు
సో ఆల్రెడీ ఒక 15 minutes సినిమా ట్రిమ్ చేశారని తెలిసింది. కానీ అప్పటికే ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్ళిపోయింది. బట్ ఒకసారి జనాల్లోకి వెళ్ళిన సినిమాని ఎంత ట్రిమ్ చేసినా హిట్ అయిన చరిత్ర మనకైతే ఇప్పటివరకు రాలేదు. సో ఈ సినిమా కూడా జరగాల్సిన నష్టం ఐ థింక్ జరిగిపోయింది అనుకుంటున్నాను. బట్ చూడాలి ప్రేక్షకులు ఎంతవరకు మరి ట్రిమ్ చేసిన వెర్షన్ను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. ఆటో నుంచి బెంచ్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా. Ale, 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 adrele from me style, man. Yo! Chale, 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 adu cheppedanta gaale. ఆటోనగర్ సూర్య గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇంటర్వెల్లో మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వెల్. ఓకే, నాగచైతన్య గారి సినిమాలో కామెడీ తక్కువే ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఈ మూవీలో కామెడీ వచ్చేసి ఎలా ఉందంటారు? లేదా ఆయన సినిమాల్లో కామెడీ ఉంటుంది, ఒక సెక్షన్ ఆఫ్ కామెడీ ఆయనే చేస్తుంటాడు. చాలా ఈ సినిమాలో అయితే అసలు చాలా కామెడీ, బ్రహ్మానందం వేణుమాధవ్ పెట్టారు. బట్ ఆ సీన్లే మనం ఇరిటేట్ చేస్తాయి ఒరిజినల్గా. అసలు ఎక్కడ కూడా ఎక్కడో ఒక చోట ఐ థింక్ ఆ సమంత కొన్ని డైలాగ్స్ విలన్తో తను నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ పిల్లలు మాత్రం తనలాగే పుడతారు అని ఒక చెప్పి అప్పుడు నవ్వొచ్చింది తప్ప మిగతా ఎక్కడ నవ్వు అనేది చాలా తక్కువ రావడం. సో ఎస్పెషల్లీ ఆ బ్రహ్మానందం వేణుమాధవ్ సీన్స్ అన్నీ వేస్ట్ ఆఫ్ సినిమాకు అడ్డం పడ్డాయి తప్ప అవి నవ్విపియలేదు, ఇరిటేటింగ్ ఉంటాయి. సో కామెడీకి పెద్ద స్కోప్ లేని చిత్రం అని చెప్పచ్చు. ఓకే, సో ఈ సినిమాలో వచ్చేసి ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్ మెయిన్ ఫోటోగ్రఫీ అండి. ఫోటోగ్రఫీ అద్భుతంగా అప్పటి పరిస్థితులు చూపించడానికి తను బాగా కష్టపడ్డాడు. అలాగే నాగ చైతన్య సినిమా మొత్తం అంటే ఎండ్ టు ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు నాగ చైతన్య తనే సినిమాను భుజాల మీద మోసుకెళ్ళాడని చెప్పొచ్చు. సో తను మెయిన్ హైలైట్. అండ్ మ్యూజిక్ కొన్ని సాంగ్స్ రీ రికార్డింగ్ కొంచెం బాగా చేస్తుంటే డెఫినెట్గా బాగుండేది. నిన్ను చేరే దారే చూపవే చలి, ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా, నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. ఓ మంచలి 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 మంచలి. అండ్ ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏంటి? నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి మీకు డైలాగ్స్ ఎంత బాగున్నాయో డైరెక్షన్ పరంగా కొంచెం మైనస్. దేవకట్ట గారు అంతకుముందు ప్రీవియస్ సినిమాల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డైరెక్షన్ చేయలేకపోయారు. అంటే కంగారు పడ్డాడు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా చూపించాడో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంగారు పడ్డట్టుగా ఉన్నాడు. ఎంతసేపు డైలాగ్స్ మీదనే వెళ్ళాడు తప్ప సినిమా అసలు అది అంటే ప్రేక్షకులకు ఎంతవరకు వెళ్తుంది అనేది చూసుకోలేకపోయాడు. సో డైరెక్షన్ వీక్ అనే చెప్పొచ్చు. మళ్ళీ రీ రికార్డింగ్ కూడా ఎంతసేపు సౌండ్ బాగా అంటే మనకు చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్ లాగా అనిపిస్తుంటుంది థియేటర్లో ఉన్న దానికి. సీన్కి తగ్గట్టు కాకుండా ఏదో ఉన్నది ఆ టైప్లో అదొక మైనస్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ ఇంకా దాదాపు 15 minutes వరకు కట్ చేస్తే తప్ప సినిమాకు నిలబడే ఛాన్స్ లేదు. సో ఆటోనగర్ సూర్య సినిమా అనేది ఎలాంటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందంటారు? మాసా, క్లాసా, ఎలాంటి ప్రేక్షకులకి రీచ్ అవుతుంది స్టోరీ అనేది? ఈ సినిమా మాత్రం యాక్చువల్గా మాస్ ప్రేక్షకుల కోసమే తీసాడనే చెప్పాలి. దేవకట్ట అంటే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ బేస్డ్ డైరెక్టర్ కాబట్టి క్లాస్ వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమా మీద. కానీ వాళ్ళకు కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. బట్ మాస్ కావాల్సిన అంశాలంటే ఒక కాలనీలో ఒక ఏరియా, ఆటోనగర్ అనే ఒక ఏరియాలో జరిగే కథ కాబట్టి వాళ్ళకు కొంచెం ప్లస్ అంటే వాళ్ళను ఓన్ చేసుకుంటుంటారు. సో ప్రజెంట్ జనరేషన్ మోటార్ ఫీల్డ్ కాబట్టి కొంచెం మాస్ జనాలు ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళ తగ్గట్టు అందులో ఫైట్స్ కానీ
సాంగ్స్ ఐటమ్ సాంగ్ కానీ ఇవన్నీ వాళ్ళ తగ్గట్టు కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు ఎంత అంటే హెవీ ఎమోషన్స్తో బాగా అంటే వాళ్ళకు మరీ అర్థం కానటువంటి యాక్షన్ లాగా ఉంది కాబట్టి అది కూడా ఎంతవరకు రీచ్ అవుద్ది అనేది ఫ్యూచర్ చూడాల్సిందే. నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం, మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. ఓకే, ఫైనల్గా ఈ మూవీ గురించి మీరు వర్డిక్ట్ ఏంటి? అదే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసాము ఆటోనగర్ సూర్య ఎప్పుడెప్పుడు అని. వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎట్టకేళ్ళకి 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది, అది మనం తర్వాత. సో డెఫినెట్గా అందరూ ఈ సినిమా చూడాలి. నాగ చైతన్య సమంత కాంబినేషన్, దేవకట్ట మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు సినిమాకు. వెళ్తే నిజంగా ఇలాంటి అంటే ఈ సినిమా కోసం ఇన్ని రోజులు ఆగామా అని ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో బట్ ప్రజెంట్ అంటే ఈ 11th వరకు మనకు వేరే పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మాస్ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది ఇంకా బాక్స్ ఆఫీస్ మీద చూడాలి ఫ్యూచర్. ఓకే, నిన్ను చేరే దారే చూపవే చలి, ఎదుట నీవున్నా కలగా చూస్తున్నా, నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. ఓ మంచలి 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 మంచలి. ఈ సినిమా పరంగా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఎంతవరకు రీచ్ అవ్వగలిగింది? అంటే వాళ్ళు యాక్చువల్గా చాలా పెద్ద బ్యానర్ ఇది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ అనేది అంతకుముందు బిజినెస్ మ్యాన్ 50 కోట్లు 40 కోట్ల సినిమాలు తీసిన బ్యానరు. సో వాళ్ళ బ్యానర్లో మెయిన్ ఖర్చుకైతే ఎక్కడ వెనకాడలేదు, ఆల్మోస్ట్ వెనకాడలేదు. బట్ ఈ సినిమా ఏంటంటే 3 years బ్యాక్ నుంచి తీస్తూనే ఉన్నారు కాబట్టి అప్పటి అది టెక్నికల్ ప్రింట్ వైజ్ కావచ్చు, కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా వరకు మాత్రం కొంచెం అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ఏంటనేది టెక్నికల్ రీజన్ తెలియదు కానీ, బట్ కొంతవరకు ఆ బ్యానర్ వాల్యూ తగ్గట్టు లేదనే చెప్పాలి ఈ సినిమాకి అయితే. బట్ చూడాలి నెక్స్ట్ సినిమా కన్నా మరి ఎలా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఈ సినిమాలో నాగ చైతన్య గారు వచ్చేసి మాస్ హీరోగా చేశారు. అండ్ ఫ్యూచర్లో తనకి ఏమన్నా యూజ్ అవుతుందంటారా ఇంకా మూవీస్ తీయడానికి మాస్ మీద? డెఫినెట్గా అంటే మాసివ్గా ఈ సినిమా నిలబెట్టవచ్చు కొంత, కానీ ఈ సినిమా వల్ల నాగ చైతన్య కొత్తగా అంటే ఎంతసేపు నాగ చైతన్య అంటే మనము 100%లో ఎలా అయితే గుర్తొస్తుందో అవే సినిమాలు గుర్తొస్తాయి తప్ప ఆటోనగర్ సూర్య గుర్తొచ్చే లెవెల్లో మాత్రం ఈ సినిమా నాగ చైతన్యకి పెద్ద ప్లేస్ కాదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు. ఆటోనగర్ సూర్య గురించి చాలా విశేషాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలిసి మనుషుల్లో 4 జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది, లోఫర్ జాతి. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయినా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు, మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య, నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం.